పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల 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 పాండురంగ 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 విఠల విఠల పాండురంగ. అది నీకు తెలుసు కదా, పాండురంగడి ఎదుటి మీద ఒక రత్నం ఉంటుంది. అది వెలుగులో విరజిమ్ముతుంది, చీకట్లో మెలమెలా మెరుస్తుంది. అది చూడగానే రంగడు మూడో కన్ను తెరిచాడు అంటావుగా. అది నా పాండురంగడి వెలుగు. ఆయన ప్రకాశిస్తున్నాడు. నా పాండురంగడు మూడో కన్ను తెరిచాడు. నా పాండురంగడు కనిపించాడు. ఆచారాలు కట్టుబాట్లు పాండురంగా పాండురంగా, నా పాండురంగా, నీకేమీ కాలేదు కదా? ఏయ్, ఏంటి చూస్తూ నిలబడ్డావు? వెళ్ళి పళ్ళు తీసుకురా. ఉదయం నుంచి నా పాండురంగుడు ఏమీ తినలేదు. ఆకలేస్తోంది కదా? నీళ్ళలో నీకు బాగా చలేసిందా? నీకు రేపు నేను వేడి నీళ్ళతో స్నానం చేయిస్తాను, సరేనా? ఇదిగో తీసుకో, ఇవ్వు. నువ్వు ఇప్పుడు ఈ పండు తిని తీయగా ఉందో లేదో నాకు చెప్పాలి. ఏమండి, భక్తులందరూ నన్ను పాండురంగా తండ్రి అని పిలుస్తారు. కానీ సఖు ఈ తండ్రికే కన్న తల్లయింది. తిను, తీయగా ఉంది కదా? రెండు చేతులు తహతహలాడిపోతున్నాయి. ఏ దొండియా, త్వరగా ఈ పాపిష్టివాడి మొహాన్ని నలుపు చేయి.
ఆపండి ఇదంతా. శివపై ఏ తప్పు చేయలేదు. పాండురంగడికి కోపం వచ్చిందనడం పూర్తిగా అబద్ధం. మహాజన్, ఊహించుకొని మాట్లాడకు. అటు చూడండి. విఠల పాండురంగ విఠల 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 విఠల పాండురంగ. నాన్నగారు, మన పాండురంగుడు దొరికాడు.